తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకి కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. వాగర్థావివ సంపృక్తౌ వాగర్థ ప్రతిపత్తయే జగతః పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. సదాశివసమారంభాం శంకరాచార్య మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురుపరంపరాం. ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్ర శనిభ్యశ్చ రాహవే కేతవే నమః. శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి, కంచిపీఠాధిపతులకి నమస్కారములు తెలియజేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం. ఫిబ్రవరి 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు మీనరాశిలో జన్మించినటువంటి వారికి ఏ విధంగా ఉండబోతుందో తెలుసుకునే ముందు గ్రహ స్థితిగతులను తెలుసుకుందాం. రాశిలోని శుక్రుడు, రాహువు మరియు 12వ ఇంట రవి, శని, బుధ మరియు 7వ ఇంట కేతువు, 3వ ఇంట గురువు, 4వ ఇంట కుజుడు. వెరసి చూసుకున్నట్లయితే ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారు ప్రధానంగా సమస్యలు ఎదుర్కొనేది ఎదుటి వాళ్ళ ద్వారానే అనేటువంటిది గమనించుకోవాలి. ఈ యొక్క 16 నుంచి 28వ తారీఖు వరకు సోదర సోదరీమణులు, అలాగే పరిచయస్తులు, నమ్మకస్తులు, స్నేహితులు, వీళ్ళ వల్లనే సమస్యలు అనేటువంటిది ఎదుర్కోక తప్పదు. చేసిన పనే 1-2 సార్లు చేయాల్సినటువంటి పరిస్థితి రావడం, తద్వారా అనవసరమైనటువంటి కాలయాపన, సమయం వృధా అవుతుంది. పాత స్నేహితులని కలిసే అవకాశం ఈ 16 నుంచి 28వ తారీఖు వరకు గోచరం అవుతుంది. వాళ్ళతో ఫోన్లో సంభాషణలు కానీ, లేకపోతే సంప్రదింపులు కానీ, పాత స్నేహితులని, పూర్వపు స్నేహితులని మీరు ఖచ్చితంగా కలుస్తారు. అయితే ప్రభుత్వపరముగా పనిచేసేటువంటి ఉద్యోగస్తులు కానీ, ప్రభుత్వం నుంచి లబ్ధి పొందేటువంటి కాంట్రాక్టర్లు కానీ, లేదా ప్రభుత్వ సహాయాన్ని పొందగోరేటువంటి వాళ్ళకి మాత్రము కాస్త గడ్డు కాలం అని చెప్పాలి. వీళ్ళకి మాత్రం కొన్ని ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఎదురవుతాయి. ముఖ్యంగా స్త్రీ సంబంధమైనటువంటి వ్యాపారాలు చేసేటువంటి వాళ్ళు ఎవరైతే ఉంటారో, అనగా బ్యూటీ పార్లర్, బొటిక్, జ్యువెలరీ, ఆర్నమెంట్స్, అలాగే సౌందర్య సాధన, సౌందర్య ఉత్పత్తి, వాటికి సంబంధించినటువంటి అమ్మకాలు జరిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా బ్యాంగిల్ స్టోర్స్ నడిపేటువంటి వాళ్ళు, వీళ్ళందరికీ కూడా మంచి ఆదాయం అనేటువంటిది ఉంటుంది. అలాగే లిక్కర్ వ్యాపారస్తులు, వీళ్ళకి కూడా ఊహించినటువంటి ఆదాయాన్ని మీరు పొందుతారని చెప్పవచ్చు. అయితే ప్రధానంగా మిగతా ఈ లేడీస్ సంబంధించినటువంటి ఉత్పత్తులు, రెడీమేడ్ గార్మెంట్స్, ఇప్పుడు చెప్పబడినటువంటి వృత్తులు ఏవైతే ఉన్నాయో అవి తప్ప మిగతా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి మాత్రము జాగ్రత్తలు పాటించండి. సమయం అనుకూలంగా లేదు కావున ఇబ్బందికర పరిస్థితులు అనేటువంటివి ఉంటాయి. అయితే ప్రధానంగా ఇంతకుముందు చెప్పినట్టుగా నూతన వ్యక్తులు పరిచయం అవుతారు. వాళ్ళ వల్ల కొన్ని సమస్యలు మీకు మీరు కొని తెచ్చుకుంటారు. కాబట్టి జాగ్రత్తలు పాటించండి. అనవసరమైనటువంటి వాగ్దానాలకి జోలిపోకుండా ఉండడమే మంచిది. ఎందుకనంటే వాగ్దానాల రూపంలో, హామీల రూపంలో, జామీన్ రూపంలో మీరు గనక ముందు ఉండినట్లయితే అవి భవిష్యత్తులో మిమ్మల్ని ఇబ్బంది పెడతాయి. కాబట్టి మన వాళ్లే కదా అని చెప్పి మీరు ఆలోచన చేసి ఇటువంటి వ్యవహారాల్లో తలదూర్చితే మొదటికే మోసం వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అయితే 16వ తారీఖు నుంచి 28వ తారీఖు వరకు ఆదాయము, ఖర్చు, మంచి, చెడు అనేటువంటివి ఏ విధంగా ఉండబోతుందో క్లుప్తంగా తెలియజేసుకుందాం. ముఖ్యంగా వీక్షించేటువంటి ప్రేక్షకులకి గమనిక, ఈ యొక్క మహాశివరాత్రి సందర్భంగా మహిమాన్వితమైనటువంటి కాశీక్షేత్రంలో జాతకరీత్యా కలుగు విద్య, వివాహ, ఉద్యోగ, దాంపత్య, సంతాన, అనారోగ్య సమస్యల నివారణకి సర్వదోష నివారణ హోమాలు, మరియు గత జన్మ కర్మదోషాలు ఉంటే ఈ జన్మలో సమస్యలు ఎదుర్కొంటాం కాబట్టి కర్మదోష నివారణ తిల హోమాలు. 2025వ సంవత్సరం సంపూర్ణముగా 12 రాశుల వారికి శని ప్రభావం ఉంటుంది కావున శనిదోష నివారణ హోమాలు, అలాగే శివరాత్రి రోజున అభిషేకాలు, రుద్రపారాయణాలు, ఇవన్నీ పర్ హెడ్ 3,100 రూపాయలకి చేయించడం జరుగుతుంది. అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదనంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాలు నమోదు చేసుకోవచ్చు. ముఖ్యంగా వివాహం కావాల్సినటువంటి అబ్బాయిలకి, అమ్మాయిలకి వివాహ సంబంధాలు నిశ్చయమయ్యే అవకాశాలు గోచరమవుతున్నాయి. నిరుద్యోగస్తులకి మాత్రం కాస్త నిరాశ అని చెప్పవచ్చు. భవిష్యత్తు మంచి ఆశాజనకంగా ఉండబోతుంది. కాబట్టి ఇప్పుడు మొక్కవని ధైర్యంతో ముందడుగు వేస్తూ వచ్చిన అవకాశాలని మీరు వినియోగించుకోండి, ప్రయత్నాలు చేయండి. వెనకడుగు పడ్డామని చెప్పి బాధపడకుండా, ఆపకుండా ముందడుగు వేసే ప్రయత్నం చేస్తే భవిష్యత్తులో మీరు మంచి విజయాన్ని పొందుతారు. ఈ 28వ తారీఖు వరకు కాస్త జాగ్రత్తలు పాటించండి. విదేశీయానము, విదేశీ విద్యకు సంబంధించినటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి కొలిక్కి వస్తాయి. కోరుకున్న చోట మీకు యూనివర్సిటీలో సీట్ లభించే అవకాశం గోచరం అవుతుంది.
అయితే 16, 17 తారీఖుల్లో ధనాదాయం చాలా చక్కగా ఉంటుంది. మీరు ఏ పని చేయాలన్నా ప్రశాంతంగా ఉండలేకపోతారు. అంటే ఒక ఫికిల్ మైండ్తో ఉంటారు. అదేమీ బాధగని కాదు, కాస్త ప్రెషర్ ఎక్కువ వల్ల కావచ్చు, లేకపోతే ఆతృత యాంగ్జైటీతో పనిచేసేటువంటి అవకాశాలు ఉంటాయి. 18, 19, 20వ తారీఖుల్లో కనుక చూసుకున్నట్లయితే ప్రధానంగా మానసికమైనటువంటి ఆందోళన అధికంగా ఉంటుంది, ఖర్చులు కూడా అధికంగా ఉంటాయి. మరియు ఏ పని చేయాలన్నా సంతోషం ఉండదు, ఒక బద్ధకం మిమ్మల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పవచ్చు. 21, 22వ తారీఖుల్లో కనుక చూసుకుంటే మీకు సంతానంతో విభేదాలు పెరుగుతాయి, సంతానం మూలకంగా ఖర్చులు సమస్యలు పెరుగుతాయి, రాని బాకీలు వసూలు అవ్వడమో లేకపోతే మీ అంతటా మీరే ఆస్తి పంపకాలకు సంబంధించిన విషయాల్ని చర్చకు తీసుకుని వస్తారు కుటుంబంలో. తద్వారా ఒక ఆందోళనకరమైనటువంటి జీవితం ఈ 21, 22 తారీఖుల్లో గోచరమవుతుంది. 23, 24 తారీఖుల్లో చేస్తున్నటువంటి వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో అభివృద్ధి అనేటువంటిది ఉంటుంది, అధికారుల యొక్క అనుగ్రహం పొందుతారు, వ్యాపారం లాభసాటిగా ఉంటుంది. 25, 26 తారీఖుల్లో అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అనగా ఉద్యోగము, వృత్తి, వ్యాపారము, ఇలా ఏ రంగంలో ఉన్న వాళ్ళైనా అన్ని రంగాలలో ఉన్నటువంటి వాళ్ళకి అన్ని విధాలుగా సమస్తముగా అనుకూలంగా ఉంటుంది, సంతోషంగా జీవితాన్ని గడుపుతారు. 27, 28వ తారీఖుల్లో మాత్రం ప్రభుత్వపరమైనటువంటి ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం, ప్రభుత్వపరంగా ఉద్యోగస్తులు కావచ్చు, ప్రభుత్వపరంగా లబ్ధి పొందేటువంటి వాళ్ళు కానీ, లేదా ప్రభుత్వంతో కాంట్రాక్టులు జరిపేటువంటి వాళ్ళు కానీ కొంత టెన్షన్కి గురయ్యే అవకాశాలు ఎక్కువగా అవుతుంది, ప్రభుత్వ దండన గురయ్యే అవకాశాలు కూడా గోచరమవుతున్నాయి. ఏ తర్వాత చెప్పొచ్చేది ఏమిటంటే 18, 19, 20, 27, 28 ఈ 5 రోజుల్లో ఖర్చులు అధికంగా ఉంటాయి కాబట్టి ప్లానింగ్ ప్రకారం అప్పుడు పెట్టుకున్నటువంటి ఖర్చులని వాయిదా వేసుకోవడము, లేదా ఆ ఖర్చుల శాతాన్ని తగ్గించుకుంటే సేఫ్ సైడ్లో ఉంటారని చెప్పవచ్చు. ఈ యొక్క మీనరాశిలో జన్మించినటువంటి వారికి సమస్యల పరిష్కారం కోసం ప్రతిరోజు కూడా దత్త అష్టకం, సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రము, వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శనం ఇవి చేసినట్లయితే సమస్యలు పరిష్కరించబడతాయి. ఇప్పుడు చెప్పినటువంటి సమస్యల కంటే ఇంకా విభిన్నంగా మీ యొక్క జీవితం ఉందంటే మీ యొక్క జాతకంలో నడుస్తున్నటువంటి గ్రహ దశాంతర్దశల యొక్క ప్రభావాలు. కావున దగ్గరలోని మంచి ఉపాసనా పరులైనటువంటి జ్యోతిష్యుల్ని సంప్రదించి వారి సలహాలు సూచనలు కనుక పాటించినట్లయితే మరింత మెరుగైన జీవితాన్ని పొందుతారని చెప్పవచ్చు. అలాగే మీ యొక్క సమస్యల పరిష్కారం కోసం కాశీక్షేత్రంలో మహాశివరాత్రి రోజున జరపబడేటువంటి సర్వదోష నివారణ పూజలు, హోమాలు, అభిషేకాలలో మీ గోత్రనామాదులు నమోదు చేసుకోండి. వచ్చే సంవత్సరం కల్లా, వచ్చే సంవత్సరం శివరాత్రి కల్లా మీ యొక్క సంకల్పం నెరవేరుతుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు.